ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహాకుంభమేళలో పవిత్ర స్నానం చేశారు. త్రివేణి సంగమం వద్ద గంగామాతకు హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. మహాకుంభమేళ ద్వారా దేశంలో తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణాన్ని తేడా లేకుండా ప్రజలంతా ఒక్కటయ్యారని అన్నారు. కుంభమేళాకి వచ్చిన ప్రతి ఒక్కరూ క్షేమంగా ఇంటికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు పవన్. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ వైశాలి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రయాగరాజ కుంభమేళాకు వెళ్లి అక్కడ త్రివేణి సంగమం వద్ద ప్రత్యేక స్నానం ఆచరించారు. పవన్ కళ్యాణ్ ప్రయాగరాజ్ కు వెళ్లడము అక్కడ ఉన్నటువంటి యూపీ ప్రభుత్వం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున భద్రతా చర్యలు కూడా చేపట్టారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా పూర్తి స్థాయిలో ఆధ్యాత్మిక చింతనలో ఉంటున్నాడు. ప్రత్యేక వేషధారణ అంటే ఒక దీక్షలో ఉన్నట్టుగా మొత్తం దక్షిణాది దేవాలయాన్ని చుట్టుముట్టి వచ్చాడు ఇటీవల కాలంలోనే. తర్వాత వెంటనే ఈ రోజు ప్రయాగరాజ్ లో వెళ్లి త్రివేణి సంగమంలో ప్రత్యేక స్నానం ఆచరించారు. అక్కడ ఏర్పాట్లపైన సంతృప్తి వ్యక్తం చేశాడు. యోగి ఆదిత్యనాథ్ సర్కారు ఇక్కడ ప్రయాగరాజ కుంభమేళకు సంబంధించి ఏర్పాట్లు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద కోట్లాది మంది భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చిన్న చిన్న సమస్యలు పక్కన పెడితే మొత్తం కూడా పుష్కరాలు ఈ మొత్తం కుంభమేళకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం సంతోషంగా ఉంది. ఆ యొక్క మొత్తం హిందూ ధార్మిక ఒక వాతావరణం ఉట్టిపడేలా ఇట్లా ఈ కుంభమేళకు సంబంధించిన వాతావరణం ఉట్టిపడుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పాడు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ త్రివేణి సంగమం వద్ద స్నానం అనంతరం గంగా హారతి కూడా ఇచ్చారు. తర్వాత ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుని తనతో పాటు తన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కుంభమేళలో పాల్గొన్నారు. అయితే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ తరచుగా ఈ దేవాలయాల సందర్శన, అదే విధంగా ఇట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమం పాల్గొనడం వెనుక మాత్రం రాజకీయాల మీద పెద్ద ఎత్తున జోరుగా చర్చ జరుగుతా ఉంది. ఇప్పటికే బీజేపీ వైపు కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పైన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. తాను పూర్తి స్థాయిలో హిందూ ధర్మాన్ని చాటేలా మనం ముందుకు సాగుతానని చెప్పేసి ఇప్పటికే పవన్ ప్రకటించారు. దాంట్లో భాగంగానే ఈ యొక్క ఆధ్యాత్మిక సంబంధించి టెంపుల్ విజిట్ కావచ్చు, అదే విధంగా అతని కార్యక్రమాలను బట్టి చూస్తుంటే అంటే దక్షిణాదికి సంబంధించి మరో యోగి ఆదిత్యనాథ్ గా పవన్ కళ్యాణ్ ఏమైనా రెడీ అవుతున్నాడా అని చెప్పేసి ఇటు మొత్తంగా కూడా రాజకీయ వర్గాల చర్చ జరుగుతా ఉంది. ఆ కేంద్రం సంబంధించిన బీజేపీ పెద్దలు కూడా పవన్ కళ్యాణ్ అదే విధంగా దక్షిణాదికి సంబంధించి పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ నుంచి రాజకీయంగా లబ్ధి పొందాలి, పవన్ కళ్యాణ్ వాడుకుని రాజకీయంగా కొంత హిందూ ధార్మిక నుంచి హిందూ ధార్మికతకు సంబంధించి పెద్ద ఎత్తున యువతలో కావచ్చు నేటి తరంకు వెలజొప్పేలా పవన్ కళ్యాణ్ వాడుకోవాలని ఒక రాజకీయంగా వ్యూహంలో భాగంగా ఇదంతా జరుగుతుందా అని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతా ఉంది వైశాలి.